హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఆఖరి సెషన్ ని ప్రారంభించుకుందాము. ప్రార్థనతో ప్రారంభించుకుందాము. బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చిన యెడల మనం స్టార్ట్ చేసుకుందాం సెషన్. ప్రార్థన చేసుకుందాము. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మాకు తండ్రి ఇంతవరకు ప్రభా మీరు పెట్టిన ఆహారమును బట్టి నిజంగా వందనాలు ప్రభా. మాతో మాట్లాడినందుకు కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఆఖరిగా తండ్రి ఈ సెషన్ లో ఈ రోజు ప్రభా నువ్వు ఇచ్చిన అత్యున్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమావేశం కూడా ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని మా హృదయములతో మీరు మాట్లాడి మేము తండ్రి ఇక్కడ తండ్రి మరి నింపుదలతోటి నీ పరిశుద్ధాత్మతో మా హృదయములతో మాట్లాడి మేము వెళ్ళేలాగా మీరే దీవించి ఆశీర్వదించమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని, అభిషేకించమని, పాటలు పాడుతుండగా కూడా నీ యొక్క ఆత్మను ప్రభా బిడ్డలకి దయచేయమని కోర్చు. అతి త్వరలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని అడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి బ్రదర్స్ వచ్చి పాటల్లో నడిపిస్తారు. ప్రైజ్లో పాట నెంబరు 35, పేజీ నెంబరు 41. పాట నెంబరు 35, పేజీ నెంబరు 41. అందరం కలిసి పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని ఎన్నో జోడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని ఎన్నో జోడా. అల్పయు నీవే, ఓమేగయు నీవే, అల్పయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని ఎన్నో జోడా. ప్రియుడైన యేసులో, ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియుడైన యేసులో, ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియమారాజుని బహుధన్యుడాని, ప్రియ ప్రభుని నొచ్చుని, ప్రియమారాజుని బహుధన్యుడాని, ప్రియ ప్రభుని నొచ్చుని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని ఎన్నో జోడా. లెక్కలని మానబడి పచ్చని ప్రేమలేని వాడనే నైతిని. లెక్కలని మానబడి పచ్చని ప్రేమలేని వాడనే నైతిని. చక్కవేసి నా నేత్రాలు తెరచి చక్కవేసి నా నేత్రాలు తెరచి సక్కునని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని ఎన్నో జోడా. లోకములో నేత్రలో
శోకకుండు నట్లు కృప చూపము శోకకుండు నట్లు కృప చూపము మహిమా దివ్యా స్వరూపము నన్ను మహిమా దివ్యా స్వరూపము ప్రభు యేసు రక్షక సర్వను నాకు చిరకాలమునే ప్రభు యేసు రక్షక సర్వను నిరతమునే అల్పాయు నీవే మేఘయు నీవే అల్పాయు నీవే మేఘయు నీవే ప్రభు యేసు రక్షక సర్వను నాకు చిరకాలమునే రెండవ పాటగా పాట సంఖ్య 10, సాంగ్ నంబర్ 10, పేజ్ నంబర్ 15. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్య అనే పాట పాడి మనం అందరం ప్రభు నామాన్ని కనపరుతాం. దయచేసి అందరూ పాడి ప్రభు నామాన్ని కనపరచవలసిందిగా మనవి. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్య. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్య. హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్య. బాధలలో మంచి బంధువైనా, వ్యాధులలో పరమ వైద్యుడవైనా, బాధలలో మంచి బంధువైనా, వ్యాధులలో పరమ వైద్యుడవైనా, చీకటి బతుకులో దీపము నీవై, పాపములన్నీయో కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయో కడిగిన దేవా. నారు తీర్చిన నీతి సూర్యుడా, బ్రతుకు దినములెల్లా నిన్ను వాడదా. నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, బ్రతుకు దినములెల్లా నిన్ను వాడదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా.
శోధనలో సంతరక్షకుడైన శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైన శోధనలో సొంత రక్షకుడైన శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైన హృదయ వేదన తొలగించిన క్షేమముతో నడిపించినవయా హృదయ వేదన తొలగించినవయా కృపాక్షేమముతో నడిపించిన నా కోసం భూమికొచ్చిన దైవ మానవ నా బ్రతుకు దినములెల్లా నిన్ను వేడదా నా కోసం భూమికొచ్చిన దైవ మానవ నా బ్రతుకు దినములెల్లా నిన్ను వేడదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్తుతింతుయేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్తుతింతుయేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా పాట నంబర్ 3, పేజ్ నంబర్ 8, సాంగ్ నంబర్ 3, పేజ్ నంబర్ 8. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే చైరని నీ కృపా ఆకాశము కంటే చైరని ఎడు నాతుని శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నాతుని శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచి నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చరినది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే
చైరతి మౌనిగా ఎటు నా తుది శ్వాస వరకు నీ చెత్త చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెత్త చేరే వరకు 10 తరములుగా వెంటాడినా శాపము నీ కృపను పని చేయదు నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చేయది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చేయది ఎటు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృపా వెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతో జీవితం అతిశయము నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చేయది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చేయది ఎటు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు Thank you, brothers and sisters. I invite Brother Vincent for the last session for this today. And అనువాదం కొరకు విజయ్ కుమార్ బ్రదర్ ని ఆహ్వానిస్తుంది. Check. Hosea chapter 13 and verse 5. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ And 6th verse. 6వ వచనం. Hosea chapter 13
హోషేయ 13వ అధ్యాయం. I'll read 5 and 6 verses. 5-6 వచనాలు చూద్దాం. I knew you in the wilderness, in the land of great drought. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. It comes after Daniel. 5 and 6. 5-6 వచనాలు. I knew you in the wilderness, in the land of great drought. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. When their pasture was rich, they became satisfied. They were satisfied and their heart was exalted. Therefore, they forgot me. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. See, God chose them in the wilderness, దేవుడు వారిని అరణ్యంలో కనుగొన్నాడు, in the land of great drought. అయితే మహా ఎండ ఉన్న ఆ కాలిన అరణ్యంలో వారిని ఏర్పరచుకున్నాడు. Maybe in the desert. అది ఆ ఎడారిలో అయి ఉండొచ్చు. Then God brought them to the land of Canaan. అక్కడి నుంచి దేవుడు వారిని కనాన్ ప్రాంతానికి తీసుకొచ్చాడు. When they were in the desert, they were calling God, they were praying God, they were praising God. అరణ్యంలో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు దేవుడిని వాళ్ళు ఎంతో పూజిస్తున్నారు, కొనియాడుతున్నారు. They had to depend on Him. దేవుని మీద మాత్రమే వాళ్ళు ఆధారపడ్డారు. Yeah, their entire focus was on God. వాళ్ళ యొక్క దృష్టి అంతా దేవుని మీదే ఉండింది. But they came to the promised land. అయితే వాళ్ళు ఆ వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు, What was the condition in the promised land? ఆ వాగ్దాన దేశంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, Their pasture was rich. వారికి మేత ఎక్కువగా దొరికింది. That means their sheep and goat, they got rich food from the fields. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మేకలు, గొర్రెలకి ఆహారం సమృద్ధిగా దొరికింది అక్కడ. They got a rich harvest. వాళ్ళకి ఎంతో గొప్ప మంచి పంటలు పండాయి. They never experienced so far like that. అలాంటి అంతకు ముందు ఎప్పుడు వాడు అనుభవించలేదు. Might have lot of bags of wheat and barley. అయితే అక్కడ ఎంతో గొప్ప బార్లీ అలాగే గోధుమలు దొరికాయి వాళ్ళకి. Now here we have, now Krishna, Godavari, you have plenty of rice. ఇక్కడ కృష్ణా గోదావరి జిల్లాల్లో మనకి ఎక్కువగా రైస్ దొరుకుతుంది, బియ్యం. When you go to any supermarket in Tamil Nadu, definitely you can find a variety Andhra Ponni. Ponni. అక్కడ తమిళనాడు కనుక సూపర్ మార్కెట్ లోకి వెళ్తే అక్కడ ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఈ బియ్యం అక్కడ అమ్ముతా ఉంటారు స్పెషల్ గా. Consumed in a large amount. అక్కడ ఎంతో ఎక్కువగా అక్కడ తీసుకోబడుతుంది. So God has blessed your state. మన రాష్ట్రాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. Rich harvest you get. ఎంతో మంచి పంటలు పండుతాయి ఇక్కడ. Our land, the Kaveri, sometimes it get dried. అక్కడ తమిళనాడులో కావేరీ నది చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడు ఎండిపోయి ఉంటాయి. Only in some months it is flowing. కొన్ని నెలలు మాత్రమే అది ప్రవహిస్తూ ఉంటుంది. When there is rain in Karnataka, Kaveri will be full. బట్ కర్ణాటక రాష్ట్రంలో కనుక వర్షాలు పడితే కావేరీ నది ప్రవహిస్తుంది When there is తమిళనాడు. no rain, fighting. అక్కడ కనుక వర్షం లేకపోతే ఇక్కడంతా ఎండిపోతుంది. కొట్టుకుంటూ ఉంటారు నీటి కోసం. So, but in Krishna, it is always full of water. అయితే ఈ కృష్ణా నదిలో ఎప్పుడు కూడా నీరు ఉంటూ ఉంటుంది. I don't know about Godavari. Sometimes యాక్చువల్లీ గోదావరి Godavari is full of water. గోదావరి ఎక్కువ River in Vijayawada. విజయవాడ ఇట్స్ బట్ Yeah. విజయవాడ ఇట్స్ Yeah. So, like that, the people of Israel got plenty of wheat and barley. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి అంతకుముందు చూడనటువంటి గోధుమలు, బార్లీ వాళ్ళకి సమృద్ధిగా దొరికాయి. Lot of grapes. ఎన్నో ద్రాక్ష పండ్లు. Yeah. So they got lot of plenty of harvest. సో వాళ్ళకి పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నప్పుడు They were satisfied. వాళ్ళ హృదయం ఎంతో సంతోషించింది. And during satisfaction, there is a danger. అయితే తృప్తి అనే దాని తర్వాత ఎక్కడో ప్రమాదం ఉంది అక్కడ. Even in our lives, మన జీవితాల్లో కూడా you are satisfied with the job. మీరు మీ ఉద్యోగాన్ని బట్టి తృప్తి ఉండొచ్చు. Being satisfied is a good thing. అంటే తృప్తి అనేది మంచి విషయమే. Than being dissatisfied. అది అసంతృప్తి ఉండటం కంటే ఇది మంచిదే. But in being satisfied, there is a danger. అయితే తృప్తి కలిగి ఉండటంలో ఒక ప్రమాదం ఉంది. What's the danger? ఏంటా ప్రమాదం? We read here. ఇక్కడ చదువుతున్నాం. When they were satisfied, వారు తిని తృప్తి పొందిరి. their heart was exalted. తృప్తి పొంది గర్వించి They became proud. వారు గర్వించారు. Oh, my hand, నా చేతులు, my work, నా శ్రమ, my godown. నా యొక్క ఈ కష్టం. Yeah, one fellow, he wanted to demolish the existing godown, wanted to build godown. ఒక అతను ఏమనుకున్నాడంటే అక్కడ ఉన్న కట్టినటువంటి గోడౌన్ పగలగొట్టి మళ్ళీ కొత్తది కడదాం అనుకున్నాడు. See, imagine his present godown is not able to
carry all the harvest. అతనుకున్నటువంటి ఆ గోడౌన్ ప్రస్తుతానికి వచ్చిన పంటని పెట్టడానికి సరిపోలేదు. He wanted to build a big godown. ఇంకా పెద్ద గోడౌన్ కడదాం అనుకున్నాడు. But what God was telling him? కానీ దేవుడు అతనితో ఏం చెప్తున్నాడు? Fool! బుద్ధిహీనుడా, If you die today, where will you spend your eternity? ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు నిత్యత్వం ఎక్కడ గలుపుతావు? Yeah. To all those who are satisfied, ఎవరైతే తృప్తి పొంది ఉంటారో this question should come. ఈ ప్రశ్న రావాలి. What will be my eternity? నా యొక్క నిత్యత్వం ఎక్కడ ఉంటుంది? In eternity will be satisfied, నిత్యత్వంలో తృప్తి పొందుతానా, or will I have regret? లేకపోతే అక్కడ బాధపడుతూ ఉంటానా? So here the people, their hearts were exalted, ఇక్కడ వారి హృదయం గర్వించింది, and therefore they forgot God. గర్వించి వారు నన్ను మరిచిరి. It's a very sad thing. ఎంతో విచారకరమైన విషయం. When people forget God, దేవుని మరిచిపోవడం అనేది, then people forget God's doings. దేవుని యొక్క క్రియల్ని మర్చిపోవడం. We read in the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే, Yeah. Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 4th book of the Bible. ఇది 4వ పుస్తకంగా ఉంటుంది. No, 5th book of the Bible. 5వ పుస్తకం, Chapter 6. 6వ అధ్యాయం. And I'll read from verses 10 onwards. 10 నుంచి చదువుతాను. Yeah. When the Lord your God has brought you into the land which he swore to your fathers, to Abraham, to Isaac and Jacob, and give you great and fine cities which you did not build. 10th verse. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. See how God is very careful. దేవుడు ఏ విధంగా మీ గురించి He teaches them like teaching children. ఆయన ఎలాగా బోధిస్తున్నాడు అంటే చిన్న పిల్లలకు బోధించినట్టు God బోధిస్తున్నాడు. is able to foresee how their heart will go away from God. దేవుడి నుంచి దూరంగా వెళ్ళకుండా, ఆయన బలవంతం చేయకుండా, When I bring you to the land, promised land, నిన్ను ఈ వాగ్దాన దేశానికి తీసుకొచ్చినప్పుడు you live in cities which you have not built. నువ్వు కట్టని మంచి పురములలో నివసిస్తావు. Yeah, I was speaking to one brother and sister. ఒక సహోదరుడు సహోదరితో మాట్లాడుతున్నాను నేను. They say how difficult it is now to build Amaravati as the capital of Andhra. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాజధానిగా అమరావతిని నిర్మించడంతో కష్టమైన విషయం. Because it's all full of paddy field and full of water. అక్కడ ఎంతో నీరు ఉంటుంది, అలాగే అదంతా పంట పొలాలు. And if you have to build big office buildings, from the scrap you have to build. మీరు పెద్ద పెద్ద ఆఫీస్ భవంతులు కట్టాలి అంటే అక్కడ ఏమీ లేని దాని నుంచి కట్టాలి. So from the last year, the loan they got is 2 lakh crore. అక్కడ గత సంవత్సరం చూసినట్లయితే 2 లక్షల కోట్ల అప్పు ఉండింది. It's all on our head. అది అంతా కూడా మన తలల మీదే పడుతుంది. Yeah. Very difficult to build up cities from nowhere. ఏమీ లేని ప్రాంతం నుంచి పురములను అయితే సిటీస్ ని కట్టాలంటే God knew and he did not want his people to face that difficulty. సో అలాంటి కష్టాలు తన బిడ్డలు పడకూడదని దేవుడికి తెలుసు. I asked that brother, why can't you live there in Amaravati? నేను అడిగా నా సహోదరుని, నువ్వు అమరావతిలో ఎందుకు Every day you have to travel. ఎందుకు ప్రతిరోజు ఆ చివరి నుంచి There's కడుగు? no houses, brother. అక్కడ ఇల్లేమి లేవు సహోదరుడు అని To take చెప్తున్నారు. some time అది to ఇంకా build houses and people to reside there. అక్కడ ఇల్లు కట్టి అక్కడ ప్రజలు నివసించాలంటే ఇంకా సమయం But పడుతుంది. here see what God is telling. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. Fine cities which you did not build, నీవు కట్టని గొప్పనివగు మంచి పురములు, and houses full of everything good which you did not fill. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు. When we went to Ethiopia, ఇథియోపియా దేశానికి మేము వెళ్ళినప్పుడు Addis Ababa, అడిస్ అబాబా, we cannot buy all the items and there to dwell. అక్కడ మేము నివసించడానికి అవన్నీ కొనుక్కోలేము అక్కడ. So we were looking for a furnished house. అందుకని ఏం చేసామంటే అన్ని వస్తువులు ఉన్న ఒక ఇంటి కోసం వెతికాం. In one house we saw అలా ఒక ఇంటిని చూసాము. very beautiful house. ఎంతో అద్భుతంగా ఉండింది ఆ ఇల్లు. All are furnished. అంతా కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. Good mixie and a fruit juicer and so many things, heaters and geysers. ఆ ఇంట్లో హీటర్, గీజర్స్, అలాగే కూర్చోడానికి మిక్సర్, గ్రైండర్ ఇవన్నీ ఉన్నాయి. Double door fridge. ఫ్రిడ్జ్ కూడా ఉండింది, డబుల్ We డోర్. really liked it. We really liked it. మేము చాలా ఇష్టపడ్డాం దాన్ని. We wanted that person to rent it to us. మేము దాన్ని రెంట్ కి ఇమ్మని అడిగాం. He said, I will give. 2 years gone. ఆయన ఇస్తాను అని 2 సంవత్సరాలు గడిపేశాడు. He never gave it. ఎప్పటికి ఇవ్వలేదు ఆయన. Full furnished house means very demand. అంటే మొత్తం అన్ని వస్తువులు ఉన్న ఇల్లు అంటే ఎంతో డిమాండ్ ఉంటుంది. Rent also is very high. అక్కడ అద్దె కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. See, God provided fully furnished houses. ఇక్కడ దేవుడు వీళ్ళకి అన్ని వసతులు ఉన్న ఇంటిని ఇళ్ళనిచ్చారు. Houses full of everything good which you did not fill. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు.
and dug wells which you did not dig. నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులు. No need to put a borewell. Already all the wells were there, అక్కడ మీరు బోర్లు తవ్వాల్సిన పని లేదు. అక్కడ అప్పటికే నీ బావులు తవ్వబడి ఉన్నాయి, filled with water. నీటితో నింపున్నాయి. And also they had vineyards, అక్కడ వాటికి ద్రాక్ష తోటలు ఉన్నాయి, olive trees. ఒలివ తోటలు ఉన్నాయి. How much costly is olive oil? ఒక ఆలివ్ ఆయిల్ అనేది ఒక లీటర్ ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? That cold pressed virgin olive oil. ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలంటే చాలా ఖర్చు ఉంటుంది. Sometimes they put in the label only. ఆ లేబుల్ అంటే పైన ఉండే కవర్ మాత్రమే మంచిది ఉంటుంది. Inside some other oil will be there. ఆ లోపల నకిలీది ఉండొచ్చు. Because we have not lived there to find out the quality. ఎందుకంటే అక్కడ ఉన్నాం కాబట్టి నాణ్యత అని మాకు తెలుసు. But they had olive trees everywhere. అయితే ఇక్కడ ఈ ఒలివ్ ఈ చెట్లు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. With all these things, వీటన్నిటిని కూడా see their life. వాళ్ళ జీవితాలను చూడండి ఒకసారి. First, they went to that country. ఆ దేశానికి వెళ్ళారు వాళ్ళు. They had cities, వాళ్ళకి పురములు ఉన్నాయి, office buildings, ఆఫీస్ బిల్డింగ్లు ఉన్నాయి, houses, ఇల్లున్నాయి, furnished houses, వసతులు ఉన్న ఇల్లున్నాయి, water, నీళ్లున్నాయి, and more than that, grapes, వాటి అన్నిటికంటే ద్రాక్ష తోటలు, olive trees, ఒలివ తోటలు, olive oil, ఒలివ నూనె, everything they had. ప్రతిదీ కూడా ఉంది వాళ్ళకి. And they have eaten and satisfied. వారు తిని తృప్తి పొందినప్పుడు. Then God is not telling that these things happened. God is telling when you go there, all these things will be there. అయితే అంటే ఇది జరగక ముందు దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే నీకు ఉంటాయని. Before that, I want to tell you one thing. అయితే దానికంటే ముందు నీకు ఒక విషయం చెప్తాను. To whom is the Deuteronomy book written? ఎవరికి ఈ ద్వితీయోపదేశకాండం రాయబడింది? See, Genesis, Exodus, Leviticus, Numbers. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, అలాగే సంఖ్యాకాండం. These are all for the people of Israel. అవన్నీ ఆ 4 కూడా ఇశ్రాయేల్ దేశాల ప్రజలకే. And 40 years these people roamed because they did not believe. 40 సంవత్సరాలు వాళ్ళు విశ్వసించకపోవడం వల్ల వాళ్ళు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. God said the spies went to the land of Canaan. They roamed for 40 days. They brought a bad report. వాళ్ళు దేవుడు చెప్పాడు ఏంటంటే వాళ్ళు ఒక 40 దినాల పాటు కనాన్ దేశంలో వేగి చూడడానికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చి వాళ్ళు చెడ్డ విషయాలు చెప్పారు. Only Joshua and Caleb brought a good news. యెహోషువ కాలేబులు మాత్రమే మంచి విషయాలను మాట్లాడారు. 10 people brought bad news. 10 మంది మాత్రం చెడు విషయాలను అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నారు. There are some people, కొంతమంది ఉంటారు whatever they see, వాళ్ళు ఏం చూసినా కానీ they'll bring bad news. దానిలో నుంచి చెడునే తీసుకొస్తారు. వాళ్ళు Nothing good. మంచిని ఏమి తీసుకోరు. Father brings something, తండ్రి ఏమైనా తాగితే everything is bad. అంతా చెడే. Mother gives something, తల్లి ఏమైనా ఇస్తే everything is bad. అది కూడా చెడదే. We shouldn't be like the 10 people. ఆ 10 మంది వ్యక్తుల్లో మనం ఉండకూడదు. Always bringing bad report. ఎప్పుడు కూడా చెడ్డ విషయాలను తీసుకునేవాళ్ళు. Have eyes of faith. మరి విశ్వాసం ఎక్కడుంది? Joshua and Caleb had eyes of faith. యెహోషువ కాలేబులు వాళ్ళకి విశ్వాసం కలిగిన కన్నులు. God is with us. దేవుడు మనతో ఉన్నాడు. He will help us to overcome the big people. ఆ యొక్క ఆజానుభావుల నుంచి దేవుడు మనల్ని రక్షించగలడు. Giants, ఆజానుభావులు. we can easily take over that country. వాళ్ళని ఓడించి ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. The big people, senior people, they did not believe. కానీ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులైన వాళ్ళు నమ్మలేదు దాన్ని. They wanted to kill Joshua, Caleb, Moses there, and they took stones. సో యెహోషువ, కాలేబు, మోషే, అహరోనులను చంపడానికి రాళ్ళు ఎత్తారు వాళ్ళు. Can you imagine? ఊహించగలరా? God is taking you to a land like this, what we have read, furnished house, furnished well, built in cities and all. They refused to go. సదుపాయాలు కలిగిన ఈ యొక్క ఎండ్లని, అలాగే బావుల్ని, ద్రాక్ష తోటల్ని, ఇవన్నిటిని దేవుడు ఇస్తానని చెప్తుంటే వాళ్ళు విశ్వసించట్లేదు. They never entered the land of Canaan. అందుకని వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. Were these people called? ఎవరు వీళ్ళు? Were they called by God? వారు దేవుని చేత పిలువబడ్డారా? Yes, they were called. అవును, పిలువబడ్డారు. Did they were they got delivery from the land of Egypt? ఈ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించారా దేవుడు? Yes, every family were delivered from Egypt by the blood of the Paschal lamb. అవును, అక్కడ ప్రతి కుటుంబము ఐగుప్తులోంచి విడిపించబడినప్పుడు వాళ్ళు దేని చేత విడిచిపెట్టారంటే ఆ రక్తం. Did they take baptism in the Red Sea? వాళ్ళు ఐగుప్తు ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. They were all baptized into Moses. వాళ్ళు మోషేలో బాప్తిసం పొందారు. Did they receive the anointing of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, అభిషేకాన్ని పొందుకున్నారా? They were going through the pillar of clouds and pillar of fire. మేఘస్తంభం, అగ్నిస్తంభం గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు అది పొందుకున్నారు వాళ్ళు. That is equivalent to the anointing. అది అభిషేకానికి సూచనగా ఉంది. So it is like a person who is saved from this world by the blood of Jesus Christ, who took baptism, who got anointing, and who went to some distance, up to Canaan.
అయితే ఇది ఎలాంటి దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు రక్షణలో రక్షించబడి పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొంది ఆ అభిషేకాన్ని పొంది కొంత వరకు నడవడం Came అనేది up కాదు. to the land, the border land, వాళ్ళు ఆ ప్రదేశం యొక్క సరిహద్దు వరకు వచ్చారు, Kadesh Barnea. కాదేశ్ బర్నియా వరకు. But then they did not believe. కానీ అక్కడ వాళ్ళు విశ్వసించలేదు. God told them, దేవుడు వాళ్ళకి చెప్పాడు, for every day the spies spent in Canaan, వాళ్ళు ఆ కనాన్లో వేగులు గడిపిన ప్రతి రోజుకి you will roam every year ఒక సంవత్సరం పాటు మీరు తిరుగుతూ for ఉంటారు. 40 years ఆ విధంగా 40 సంవత్సరాలు in this wilderness, ఈ అరణ్యంలో తిరుగుతారు. and you will die. అయితే మీరు అందులోనే చనిపోతారు. One brother was asking, ఒక సహోదరుడు అడుగుతాడు, there is a doctrine, ఒక సిద్ధాంతం ఉందట, once saved, ever saved, ఒకసారి రక్షించబడితే ఇంకా ఎప్పటికీ రక్షించబడినట్టే, that you will not lose your salvation. మీ రక్షణ నువ్వు కోల్పోవు. From this story, tell me whether these people lost their salvation or not. అయితే ఈ కథ నుండి నాకు చెప్పండి, ఆ సహోదరుడు అడుగుతున్నాను ఏంటంటే, మీరు ఆ రక్షణని కోల్పోతారా కోల్పోరా? Read book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. Heart, they went away from God. వాళ్ళ హృదయం కఠినపరచబడి దేవుని నుంచి విడిపోయారు. వాళ్ళు They backslid. వాళ్ళు వెనక్కి జారిపోయారు. They threw stones to throw at God's people, దేవుని యొక్క ప్రజల మీద వాళ్ళు రాళ్ళెత్తారు. and they died in the wilderness. ఆ అరణ్యంలో వాళ్ళు మరణించారు. God said, you will not enter into the promised land. దేవుడు చెప్పాడు, మీరు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించరు. God could have killed them in the same day. అదే రోజు దేవుడు వాళ్ళందరినీ చంపేసి ఉండొచ్చు. But why God allowed 40 years to kill them? కానీ ఎందుకు 40 రోజులు 40 సంవత్సరాలు వాళ్ళని చంపడానికి 40 చూశాడు? years, God is raising another generation. ఎందుకంటే 40 సంవత్సరాల్లో దేవుడు మరొక తరాన్ని లేపుతున్నాడు. The younger generation యవ్వనస్తులైనటువంటి ఒక who తరం, will believe God's promise. దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్మే ఒక తరం, Who completely listen to Moses and Joshua. మోషేని యెహోషువని పూర్తిగా నమ్మే ఒక తరాన్ని God prepared a nation which was faithful, a group of people who are faithful. దేవుడు ఇలాగ నమ్మకస్తులు కలిగినటువంటి ఒక గుంపుని లేపాలనుకున్నాడు. These were the people who were 20 years and less than 20 years when they came out of Egypt. ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళల్లో 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు And వీళ్ళంతా. all the people who were born in the wilderness. అలాగే ఈ అరణ్యంలో 40 సంవత్సరాల కాలంలో జన్మించిన వాళ్ళు. To them, God said to Moses, వారి విషయంలో దేవుడు మోషేకి చెప్తున్నాడు, you preach to them again the commandments of the Lord, అయితే దేవుని యొక్క ఆజ్ఞల్ని వారికి మరొకసారి బోధించు. because they never heard the commandment. ఎందుకంటే దేవుని ఆజ్ఞల్ని వాళ్ళు ఎప్పుడు విని ఉండలేరు. I gave the commandments in the Mount of Sinai. సీనాయి పర్వతం మీద వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చున్నాను నేను. At that time, these people were very small or never not born again, born at all. అప్పుడు కొంతమంది ఇందులో చిన్నవాళ్ళు వీళ్ళు వినలేదు, కొంతమంది అసలు పుట్టలేదు. So you preach to them. వాళ్ళకి నువ్వు తిరిగి బోధించు. That's why Deuteronomy is written. అందుకోసం ఈ ద్వితీయోపదేశ కాండం రాయబడింది. The Deuteronomy has got this word duet. ఈ ద్వితీయోపదేశ కాండము రెండవసారి ద్వితీయము అనే ఉంటుంది ఇక్కడ. Duet means second time. ద్వితీయం అంటే రెండవసారి. Already God told all the commandments. దేవుడు ఇప్పటికే ఒక ఆజ్ఞలు ఇచ్చాడు. Now God is telling to explain to the new generation who are going to enter into the land of Canaan. కాబట్టి ఈ కొత్త తరానికి మీరు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తున్నారు కాబట్టి మనలోసారి చెప్పమంటున్నాడు. And to them, God is giving these verses. వారికి ఈ వచనాలు చెప్పబడుతున్నాయి. You will go there. మీరు అక్కడికి వెళ్తారు, Everything will be full. అంతా కూడా మీకు సదుపాయాలు You will be కలుగుతాయి, blessed. నువ్వు ఆశీర్వదించబడతావు, You will be satisfied. నువ్వు తృప్తి పొంది ఉంటావు. But there, don't forget your God. కానీ అక్కడ నీ దేవుణ్ణి మర్చిపోవద్దు. It's a warning God is giving. అది ఒక దేవుడు ఇచ్చే ఒక వార్నింగ్. God is giving us a warning. దేవుడు అక్కడ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. When you grow, నువ్వు ఎదిగినప్పుడు, when you get a degree, నువ్వు ఒక డిగ్రీ when you పొందుకున్నప్పుడు, get a job, నువ్వు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, when you are settled, నువ్వు స్థిరపడినప్పుడు, you buy a house, నువ్వు ఒక ఇంటిని కొనుక్కున్నప్పుడు, and you marry, నువ్వు వివాహం you get చేసుకున్నప్పుడు, children, నీకు పిల్లలు పుట్టినప్పుడు you are satisfied. నువ్వు తృప్తి పొందుతావు. Do not forget God. అయితే దేవుణ్ణి మర్చిపోవద్దు. Don't allow your heart to get exalted. నీ హృదయం గర్వించనివ్వద్దు. Tell God, దేవునికి చెప్పు, who am I, Lord? ప్రభువా నన్ను సరిచేయండి. David was telling. దేవుడు దావీదు చెప్తున్నాడు, David became a king, దావీదు రాజయ్యాడు, powerful king. ఒక గొప్ప శక్తివంతమైన So రాజు. many kingdoms he won. ఎన్నో రాజ్యాలను అతను గెలుచుకున్నాడు. And what was he telling? ఏం చెప్తున్నాడు? Lord, who am I and what is my family? ప్రభువా నేనెవరిని, నా కుటుంబం ఏ పాటిది, That you should lead me. కానీ నువ్వు నన్ను నడిపించావు. Who am I, Lord? నేనెవరిని ప్రభువా? Yeah. So that was the heart of David. అది దావీదు యొక్క హృదయంగా ఉండింది. Let us also have the same heart. అదే హృదయాన్ని మనందరం కలిగి ఉండాలి. So, who am I, Lord? నేనెవరిని ప్రభువా? Yeah, I am nothing. నేను ఏ వట్టివాడను. So there's some beautiful Malayalam song. అందులో అది ఒక మలయాళం పాటగా ఉంది. Yeah, Lord,
am I really worthy that you should bless me? నువ్వు నన్ను ఆశీర్వదించడానికి నేను నిజంగా అర్హుడినా? Yeah, Lord, I'm not worthy. ప్రభా నేను అర్హుడిని కాదు. You blessed my family. నువ్వు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. What is my family, Lord? నా కుటుంబం ఏ పాటిది ప్రభా? You blessed my family. నువ్వు కుటుంబాన్ని ఆశీర్వదించావు. I'm not worthy. నేను అర్హుడిని కాను. Yeah, that's a beautiful song. అదొక మంచి పాట. Yeah, when I remember God's blessings. నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను గుర్తు చేసుకుంటాను. As a family, I don't know whether that song is translated into Telugu. అది తెలుగులోకి తర్జుమా అయిందో లేదో నాకు తెలియదు, కానీ కుటుంబంగా We have to sing that song. మేము ఆ పాటను పాడతాం. Lord, you have blessed me and led me up to now. And who am I and what is my family? ప్రభా మీరు నన్ను నడిపించారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నేను ఏ పాటి వాడను. Yeah, we have to remember that. మనం జ్ఞాపకం చేసుకోవాలి. David told this when he became king. దావీదు ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు అంటే అతను రాజు అయినప్పుడు చెప్తున్నాడు. And that's why God told him, you are a man after my own heart. కాబట్టి అందుకే దావీదుతో దేవుడు అంటున్నాడు, నువ్వు నా హృదయానుసారుడు అని. Yeah, we have to follow him. అది ఆయన్ని మనం అనుసరించాలి. By humbling ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. Yeah. So when God blesses us, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు the natural tendency మన సాధారణంగా మనం వచ్చే ఒక is to exalt our heart. ఒక భావం ఏంటంటే మనం మనల్ని గొప్ప చేసుకుంటాం. Yeah, to exalt us. హెచ్చించుకుంటాం. Yeah. So we read in, I think, 2 Samuel. 2వ సమూయేలు Chapter 7 7వ అధ్యాయము and verse 18. 18వ వచనం. 2 Samuel 2వ సమూయేలు గ్రంథము chapter 7 7వ అధ్యాయము and verse 18. 18వ వచనం. Who am I, sovereign Lord, and what is my family, that you have brought me this far? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. He didn't say, I'm a king. నేను రాజుని అనట్లేదు అతను. My family is a royal family. నా కుటుంబం యొక్క రాచరికానికి సంబంధించింది అనట్లేదు. Chosen king. Chosen. ఏర్పాటు చేయబడిన రాజుని అనట్లేదు. So, Lord, it is good that you bless me. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించడం మంచిది అనట్లేదు. No. లేదు లేదు. He didn't take that glory. ఆ మహిమను అతను తీసుకోవట్లేదు. Lord, who am I? ప్రభా నేను ఏ పాటి వాడను. Let this question always remain in our heart. ఇది ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటూ ఉండాలి ఈ ప్రశ్న. Lord, who am I, Lord, just to think of me? ప్రభా నువ్వు నన్ను ఆలోచించడానికి నేను ఏ పాటి వాడను. Who am I, Lord, that you should save me? నువ్వు నన్ను రక్షించడానికి నేను ఏ పాటి వాడను. Who am I, Lord, that you have kept me in your church? నీ యొక్క సంఘంలో పెట్టావు, అలా దానికి నేను ఏ పాటి వాడను. Who am I, Lord, that you have given me a family? ఒక కుటుంబాన్ని నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఏ పాటి వాడను. Who am I, Lord, that you have given me children? నాకు పిల్లల్ని ఇవ్వడానికి నేనే పాటి వాడను తండ్రి. Who am I, Lord? నేనే పాటి వాడను. Let this question ring in our hearts. మనం ఎప్పుడు కూడా ఈ ప్రశ్న మన హృదయాల్లో ఉండాలి. Who am I and what is my family? నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. That you have brought me thus far. ఇంతగా హెచ్చించుటకు. When is he telling? ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు? Yeah, God told me that you will not construct a temple for me. ఆ దేవుడు నువ్వు నాకు ఒక దేవాలయాన్ని నువ్వు కట్టకూడదు అని చెప్పినప్పుడు Then he says, అప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు. no complaint. ఎటువంటి ఫిర్యాదులు లేవు. Lord, this itself is great. This itself is great. అసలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా తీసుకురావడమే గొప్ప. Whether I construct a temple or not, I am not worried, Lord. దేవాలయం నువ్వు నేను కట్టానా లేదా అనేది కాదు, కానీ ఇదే గొప్ప. So we read in Deuteronomy, God says, don't forget. ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తున్నాం మనం, దేవుడు ఏం చెప్తున్నాడంటే మర్చిపోవద్దు. You take Deuteronomy chapter 8 ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూద్దాం. and verse 10. 10వ వచనం. Again, God is telling them మరి ఒకసారి ప్రభు చెప్తున్నాడు, how much God is concerned. ఎంతగా దేవుడు పట్టించుకుంటున్నాడు వీరిని చూడండి. When you have eaten and are satisfied, then you must praise the Lord your God for the good land which he has given you. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. When the food is kept on the table, ఎప్పుడైనా నీ భోజన బల్ల మీద భోజనం పెట్టబడినప్పుడు do you have the practice of thanking God? దేవునికి కృతజ్ఞతలు చెప్పే ఆ యొక్క అలవాటు ఉందా మనకి? Wherever you go, ఎక్కడికి వెళ్ళినా సరే, it may be a hotel, అది హోటలే గానీ, it may be another country, వేరే దేశంలోనే గానీ, it may be your relative's house, అది మీ బంధువుల ఇంట్లోనే గానీ, wherever is food is given, ఎప్పుడైనా మీకు ఆహారం take ఇవ్వబడినప్పుడు some time, కొంత సమయం తీసుకొని pray for the food, దాని కొరకు ఆ దేవునికి ప్రార్థన చేయండి. thank God for the food. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి. Our children should be taught. మన పిల్లలకి ఆ విషయాన్ని నేర్పించాలి. You ask them, how did this rice come to your plate? ఈ యొక్క బియ్యం ఆహారం ఏ విధంగా నీ ప్లేట్ లోకి వచ్చిందో It తెలుసా? did not come from sky. ఆకాశం నుంచి ఏమీ ఊడిపడలేదు. You should show them how the farmers are working tirelessly.
ఒక రైతులు ఎంత జాగ్రత్తతో ఆ పంటను పండించడానికి పని చేస్తారో చెప్పాలి వాళ్ళకి. They are plowing the land ఆ నాగలు దున్నుతారు, and sowing the seed, అలాగే విత్తనాలు విత్తడం, watering it, దానికి నీరు పెట్టడం, removing the tares, ఆ యొక్క కలుపు మొక్కలు తీయడం, applying pesticides, అక్కడ ఎరువులు వేయడం, then harvesting it. తర్వాత ఆ పంటని కోయడం. It's hard work. ఆ కష్టం అంతా కూడా And then they dry it. దాన్ని పొడి చేయడం. Suddenly rain comes, lost everything they lose. అకస్మాత్తుగా కనుక వర్షం పడినప్పుడు అదంతా పాపం They కోల్పోతారు. have to protect it from the rain, దాన్ని వర్షం నుంచి కాపాడుకోనాలి, then store it, దాన్ని దాచపెట్టాలి, take it to the rice mill, దాన్ని అక్కడ నుంచి రైస్ మిల్క్ తీసుకెళ్ళాలి, break the paddy into rice, అక్కడ ఆ వడ్ల నుంచి బియ్యాన్ని వేరు చేయాలి, polish it, దాన్ని పాలిష్ చేయాలి, and then it is available in the shop. అప్పుడు అది షాప్ లో మనకి అందుబాటులోకి వస్తుంది. So many people carry the rice bags, heavy bags on their back, ఎంతో మంది ఒక బరువు కలిగినటువంటి ఆ రైస్ బస్తాలని వాళ్ళు మోస్తూ ఉంటారు, sweating, ఎంతో చెమట పడుతూ load in the lorries. వాటిని లారీలో పెట్టడానికి చెమట They, కారుస్తారు, they unload it, వాటిని మళ్ళీ తిరిగి కింద దించుతారు, and then it is brought to home. అక్కడ నుంచి ఇంటికి తేబడుతుంది, Then it is cooked in the cooker. అది కుక్కర్ లో పెట్టి వండబడుతుంది, Then it comes to your plate. అప్పుడు నీ ప్లేట్ లోకి వచ్చింది. How many people worked for the rice? ఎంత పెద్ద వర్క్ పని జరిగిందో దీని వెనక. Should we not thank God for all those people? మనం వాళ్ళందరి నిమిషం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలిగా. Yeah, we have this good practice. ఇది మనకు మంచి అలవాటు. I have heard people praying, కొంతమంది ప్రార్థన చేయడం నేను విన్నాను. Lord, we thank you for the hands which cooked that food. ప్రభా, ఈ ఆహారాన్ని తయారు చేసిన చేతులను బట్టి నీ కృతజ్ఞతలు It's తెలియజేస్తున్నాను. good to thank the hands, which is usually mother's hand or wife's hands. ఈ చేతులు అయితే దీన్ని వండాయో వాటి కోసం ప్రార్థన చేయడం అది సాధారణంగా తల్లి చేతులు అవ్వచ్చు. We are thankful, మనం దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. అది That's మంచిది, అది మంచిది. but slightly go beyond. దానికి దాటి కొంచెం ముందుకు వెళ్ళండి. Lord, so many people worked very hard, Lord. దానికోసం ఇంకా ఎంతో మంది కష్టపడ్డారు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి Let them ప్రభా. know you, Lord. వారిని Let them know you. వారు మిమ్మల్ని ఎరిగి ఉండేవారుగా గ్రహించండి. Yeah, thank you for this food, Lord. ప్రభా, ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. Imagine all the farmers fall sick రైతులందరూ కూడా జబ్బు చేసిన అనారోగ్యం పాలైనతే and they don't go for work. వాళ్ళు ఎవరు పనికి వెళ్ళలేదు అనుకోండి. You go to shop, నువ్వు షాప్ కి వెళ్తే big board, ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది, no stock of rice. అక్కడ బియ్యం లేదు అని. Yeah, come after 1 month. ఒక నెల తర్వాత రండి. Another shop, ఇంకో షాప్ కి వెళ్ళారు, no stock. అక్కడ కూడా నో స్టాక్ What బోర్డు. will you eat? అక్కడ ఏం తింటావు అప్పుడు నువ్వు? Very difficult. చాలా కష్టం ఉంటుంది. That is called a famine. దాన్ని కరువు అంటాం. Many countries famine comes ఎన్నో దేశాల్లో కరువు వస్తూ ఉంటుంది because of climate, అక్కడ వాతావరణాన్ని బట్టి, because of no rain. అక్కడ వర్షం లేకపోవడాన్ని But బట్టి. when God gives food, we have to thank. కానీ దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. At least you get 3 opportunities in a day to thank God. రోజంతట్లో కేవలం 3 సార్లన్నా దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. 3 అవకాశాలు. So when praying for the food, ఒకటేమో మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు, that's a very good practice, అది మంచి అలవాటు. because your children will not forget God. దేవుని మర్చిపోకుండా ఉండటానికి At least 3 times they remember. రోజుకి 3 సార్లు మనం దాన్ని అలవాటు Then when చేసుకోవాలి. they go to bed, they should pray. తర్వాత వాళ్ళు నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయాలి. When they get up, they should pray నిద్ర నుంచి లేచినప్పుడు ప్రార్థన చేయాలి. 5 times. ఆ విధంగా 5 సార్లు అవుతుంది. When they go to school, వాళ్ళు స్కూల్ కి వెళ్ళేటప్పుడు 6 times. 6వసారి. At least 6 times easily you can turn their mind to God. కనీసం 6 సార్లు వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం, And we should practice. అది మనం దాన్ని అలవాటు చేయాలి. Then we should teach our children. మనం అలవాటు చేసుకుని వాళ్ళకి చెప్పాలి. So God says, do not forget. దాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు దేవుడు. When you are satisfied. నువ్వు తృప్తి పొందినప్పుడు. Yeah, we read Deuteronomy 8 and verse 10. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో చదివాం. When you have eaten and are satisfied, you must praise the Lord your God for the good land he has given you. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. Next verse. తర్వాత వచనం, Watch out that you do not forget the Lord your God by not keeping his commandments, judgments and statutes. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక. Yeah, next verse. తర్వాత వచనం, When you have eaten and satisfied. నువ్వు కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత. This is applicable to us also. ఇది మనకు కూడా వర్తిస్తుంది. Applicable to our young children. మన యవ్వన బిడ్డలకు ఉపయోగపడుతుంది. When you have eaten and satisfied. ఇది తిని తృప్తి పొందిన తర్వాత. See, we say pray before taking food. మనం ఆహారం తీసుకోవడానికి ముందు ప్రార్థన చేయమని చెప్తున్నాం. But God says after satisfied you pray. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తిని తృప్తి పొందిన తర్వాత ప్రార్థన చేయమంటున్నాడు. Yeah, when we travel and go back home, మనం ప్రయాణం చేసి ఇంటికి వెనక్కి వెళ్ళిన తర్వాత sometimes we thank God, Lord, thank you for giving us a safe journey. కొన్నిసార్లు మనం ఏం ప్రార్థన చేస్తామంటే జాగ్రత్తగా ప్రయాణం ఇచ్చినందుకు వందనాలు. Sometimes we forget. కొన్నిసార్లు మర్చిపోతాం. So after food, thanking God.
తిన్న తరువాత దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం. Thank you, Lord, for the good food they have taken me. మంచి Taken. ఆహారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. So 3 times becomes 6 times. ఇప్పుడు 3 సార్లు అనేది 6 సార్లు అయింది. Yeah, that's what Jesus says. యేసు ఇక్కడ God says, దేవుడు ఇలాగే చెప్తున్నాడు ఇక్కడ. when you have eaten and satisfied, మీరు తిని కడుపార తిని తృప్తి పొందిన when తరువాత you have built fine houses, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో and lived in నివసింపగా them, అందులో నివసింపగా when your herds and flocks multiply, నీ పశువులు గొర్రెలు వృద్ధి అయినప్పుడు, when your salary increase, నీ యొక్క జీతం పెరిగినప్పుడు, your silver and your gold increase, నీ వెండి బంగారము విస్తరించినప్పుడు, your heart will not become proud, నీ మనస్సు మదించి, and you should not forget the Lord your God, అలాగే నీ దేవుడైన యెహోవాను మరవకూడదు. who led you throughout the desert, ఐగుప్తు దేశంలో అరణ్యం నుండి నేను రప్పించిన where there were serpents and scorpions and drought without water. తాపకరమైన పాములు తేళ్లు కలిగిన ఈ భయంకరమైన ఎడారి ప్రాంతంలో నుంచి But రక్షించాడు. he gave water from the rock. కానీ అక్కడ రాతి బండ నుంచి నీకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. He fed you in the desert with manna. నీకు అరణ్యంలో మన్నాతో నిన్ను భుజింప చేశాడు. Yeah. Don't tell in your heart, my power, my strength of my hand have gotten this wealth. అప్పుడు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలిగి చేసేస్తానని అంటారేమో. You must remember your God. నీ దేవుని నీవు జ్ఞాపకం చేసుకున్నాడు. 18th verse. 18వ వచనం. Yeah. He gives power to get wealth. He gives strength. బలాన్ని ఇచ్చేది ఆయనే. There are so many people who become sick who can't go for work. వాళ్ళు పనులకి వెళ్ళలేని ఎంతో బలహీనతలో ఉంటారు చాలా మంది. But God has given you health, good health. కానీ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. So remember, try to remember what are all the places God is asking you to remember him. దేవుడు ఏ ప్రాంతాల్లో ఆయన్ని మిమ్మల్ని గుర్తు పెట్టుకోమంటున్నాడో ఒకసారి గుర్తు చేసుకోండి. Young people, can you tell me one place where God says remember? దేవుడు ఏ ప్రాంతాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు అనేది మీకు ఏమైనా ఏ విషయాల్లో జ్ఞాపకం ఉందా? చెప్పండి. Ecclesiastes, remember your creator in your youth. నీ యవ్వన దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి. ప్రసంగి. Yeah, 12:1 I think. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. That is coming after Proverbs. Psalms, Proverbs, Ecclesiastes. సామెతల గ్రంథం తర్వాత వస్తుంది ఈ అధ్యాయం. ప్రసంగి 12వ అధ్యాయం. First verse. మొదటి వచనం. It is a command. ఇది ఒక ఆజ్ఞ. Remember your creator in the days of your youth. నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Then where else God says you should remember? ఇంకా ఎక్కడ చెప్తున్నాడు దేవుడు సృష్టికర్తని జ్ఞాపకం చేస్తాడు? Psalm 103. కీర్తనలు 103వ కీర్తన. Bless the Lord, O my soul. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not his many benefits. 103వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకము. I think there are some songs based on this verse. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని పాటలు కూడా ఉన్నాయి. Yeah. Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. ఇంగ్లీష్ పాట ఉంటుంది. Forget not his many benefits. ఆయన చేసిన ఉపకారములు మరువకము. We should teach our children many songs which are based on the verses. ఇలాంటి వచనాలని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి పాటల్ని మనం నేర్పించాలి పిల్లలకి. Yeah, Psalm 103. 103వ కీర్తన. And forget not his many benefits. Second verse. 2వ వచనం. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. Yeah. You should remember all the good things God has done us. దేవుడు మనకి చేసిన మంచి విషయాలు ఉపకారాలు ఏవి మర్చిపోకూడదు. Then Hebrews chapter 13 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే What does he say? అక్కడ ఏం చెప్పబడింది? Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 13 13వ అధ్యాయము and verses 7. 7వ వచనం. Yeah. Remember your leaders. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. Who have spoken God's word to you. ఎవరైతే మీ దేవుని వాక్యాన్ని బోధిస్తారో Follow their faith. వారి విశ్వాసాన్ని ప్రవర్తన ఫలాన్ని అనుసరించండి. Considering their final result of their manner of life. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. Remember the leaders. నాయకులు జ్ఞాపకం చేసుకోండి. And see, it is written considering the final result.
ఇక్కడ ఏమని రాయబడింది అంటే వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకోమని. That doesn't mean that we have to forget the existing leaders, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి నాయకత్వాన్ని మర్చిపోమని కాదు, but the leaders who have gone ahead of us. మనకంటే ముందున్న నాయకులు John Wesley, జాన్ వెస్లీ గారు, Charles Wesley, చార్లెస్ వెస్లీ, yeah, so many, William Carey, విలియం కేరీ గారు, so many godly men ఇలాగ దైవజనులు ఎంతో మంది ఉన్నారు. who lived. Charles Finney, చార్ల్స్ ఫిన్నీ, so many godly people. ఎంతో మంది దైవజనులు ఉన్నారు. David Wilkerson, డేవిడ్ విల్కర్సన్, Sadhu Sundar Singh, సాధు సుందర్ సింగ్, many saints, Bhakt Singh. ఎంతో మంది గొప్ప పరిశుద్ధులు వీళ్ళంతా, భక్తి సింగ్ గారు. We should not forget many leaders. వాళ్ళ నాయకులు మనం మర్చిపోకూడదు. Good to know about their life also. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడం మంచిది. How they stood for the Lord. వాళ్ళు దేవుని కోసం ఎలా నిలబడ్డారు. It's good to remember the leaders వారి నాయకులు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. and who have spoken God's word to you. దేవుని ఒక మాటల్ని ఎవరైతే పలికారో. And fourth thing, నాలుగవ విషయం, Jesus asks us to remember. దేవుడు యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోమని ఎక్కడ అంటున్నాడు What is అంటే, that? Remember my death. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. Lord's table. ఒక దేవుని బల్ల విషయంలో Remember the death of Jesus Christ. యేసుక్రీస్తు మరణంని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And for that, in the Old Testament, they were celebrating the big feast, Passover feast. పాత నిబంధనలో ఒక గొప్ప పండుగను జరుపుకునే వాళ్ళు దాన్ని పస్కా పండుగ అంటారు. Why God gave that feast? ఎందుకు వాళ్ళు ఆ పండుగని, దేవుడు వారికి ఆ పండుగని ఎందుకు ఇచ్చాడు? God gave a nice way for them to remember. దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం గుర్తులు పెట్టుకోవడానికి ఒక మంచి పద్ధతిని ఇచ్చాడు వాళ్ళకి. It's not that all of you come there for fasting. అందరూ వచ్చి ఉపవాసం చేయండి అనట్లేదు. You have to come and you have to weep అక్కడ వచ్చి మీరు అందరూ దుఃఖించాలనట్లేదు. because Paschal lamb was killed. అక్కడ పస్కా పశువు వధించబడింది కాబట్టి. No, God told it as a celebration. లేదు, దాన్ని ఒక పండుగలా జరుపుకోమంటున్నాడు. Come and eat. ఓ రండి తినండి. Paschal feast. ఆ పస్కా పశువు వధించబడింది. Yeah, one elder in one church ఒక సంఘంలో ఒక పెద్ద ఉన్నారు, invited us for the Passover feast. ఆయన ఈ పస్కా పండుగ కోసం మమ్మల్ని ఆహ్వానించారు. Yeah, in Addis Ababa, Ethiopia, there are some Israel culture left out there. ఇది ఇథియోపియా దేశంలో ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ యొక్క ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. So we went there for the Passover feast. మా అక్కడ పస్కా ఆచారం పండుగకి మేము వెళ్ళాం అక్కడికి. They still celebrate. ఇప్పటికీ వాళ్ళు జరుపుకుంటారు. వాళ్ళు Every house you can hear meh. ప్రతి విషయంలో అక్కడ మేకలు గొర్రెలు శబ్దాలు వినబడతాయి. Because they buy land, sheep, and they tie it. ఎందుకంటే వాళ్ళు అవి కొని వాళ్ళు అక్కడ కట్టి పెట్టి ఉంచుతారు. And there's a great demand for the butcher who will cut and give you. అక్కడ ఆ యొక్క దానికి కట్ చేసి అమ్మే అతని కోసం ఒక డిమాండ్ ఉంటుంది అప్పుడు. Because it's a Passover festival, entire country. ఆ దేశం మొత్తం కూడా అది పస్కా పండుగ జరుపుకుంటా ఉంటారు. So they invited us. దానికోసం మమ్మల్ని ఇన్వైట్ We చేశారు. went there. మేము వెళ్ళాము. He's a believer. ఆయన ఒక విశ్వాసి. He studied in India, Anna University. ఆయన అన్నా యూనివర్సిటీలో భారతదేశంలో చదివారు ఆయన. And we went there. అక్కడికి వెళ్ళాము. He took a big Passover bread. ఒక పెద్ద ఒక పస్కా బ్రెడ్, రొట్టెని పెట్టారు, Big one. పెద్దది. And the head of the house has to cut it. ఆయన కుటుంబం పెద్ద, దాన్ని కట్ చేయాలి. So he cut the bread. ఆయన రొట్టెని కట్ చేశారు. He gave to every one of us. అందరికి కొంచెం కొంచెం ఇచ్చారు. Then they prepared a feast. ఆ తర్వాత వాళ్ళకు విందుని ఏర్పాటు He చేశారు. took part in the feast. మేమందరం ఆ విందులో పాల్గొన్నాం. They remember. వాళ్ళు గుర్తు చేసుకున్నారు. Yeah. Even though we don't celebrate, we should tell our children. మనం దాన్ని పండుగని ఆచరించకపోయినా మనం పిల్లలకు చెప్పాలి. Yeah, they remember. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. Ages and ages they remember. తరాలుగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. You know, another thing there in the country, ఆ దేశంలో మరొక విషయం ఏంటంటే, it was a big festival. ఒక చాలా పెద్ద పండుగ In జరుగుతుంది. my university, all students know they were wearing white robes and they said, we are going for festival. అక్కడ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా కూడా తెల్లటి వస్త్రాలు ధరించి చెప్తా ఉంటారు, మేము పండుగకి వెళ్తున్నాము. Every church was overflowing. ప్రతి చర్చ్ నిండిపోతుంది అక్కడ. And lot of things sold and it's a big festival. ఎంతో అక్కడ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. గొప్ప పండుగ అది. I asked him, what is this festival? ఏంటి ఆ పండుగ ఏంటని అడిగాను. I was surprised. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను. You can't guess. మీరు దాన్ని ఊహించలేరు కూడా. It's a day Jesus took baptism. యేసు ప్రభు బాప్తిసం పొందిన రోజు అంట అది. Don't you think it is good? అది మంచిదని మీకు అనిపించట్లేదా? Everybody celebrates the day Jesus took baptism. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న రోజున చాలా మంది అది పండుగలా జరుపుకుంటున్నారు. Really, yeah, it's good. అది చాలా మంచిది. Remember God. దేవుని జ్ఞాపకం చేసుకోవడం. Remember the life of Jesus. దేవుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం. Yeah, God will speak to some people also. You also should take baptism. దేవుడు కొంతమందితో మాట్లాడతాడు. ఆ రోజు నువ్వు కూడా బాప్తిసం తీసుకో. We don't know which day. మనకు They know తెలియదు. the day. అదే రోజు మనకు తెలియదు నిజానికి. So remembering జ్ఞాపకం the చేసుకోవడం death of Jesus Christ. యేసు ప్రభు మరణాన్ని. See how God planned thousands of years before so that even now people may remember
the death of Jesus. వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలాగైతే దీన్ని ప్రణాళిక చేశాడు, ఇప్పటికి కూడా దాన్ని ఆయన మరణాన్ని జ్ఞాపకం Up చేసుకోవడానికి. to Jesus' time, it was the Passover festival. యేసుక్రీస్తు మరణం వరకు కూడా అది ఏమైంది అంటే అది పస్కా పండుగ అయింది. Jesus celebrated it. అది యేసు ప్రభు కూడా దాన్ని Jesus went to ఆచరించారు. the temple యేసు ప్రభు అక్కడ దేవాలయానికి వెళ్ళారు, because it was ordained by God. ఎందుకంటే దేవుని చేత ఆజ్ఞాపించబడింది. But when Jesus, at the close of his death, యేసు ప్రభు ఆయన మరణానికి దగ్గరకు వచ్చినప్పుడు he changed the Passover festival into the Lord's table. ఆయన ఆ పస్కా విందుని ఆయన ప్రభు బల్లగా మార్చారు. Because actual lamb of the Passover is Jesus. నిజానికి ఈ పస్కా పశువు నిజానికి ఎవరు అంటే యేసు ప్రభువే. Now forget about the Paschal lamb. పాత పస్కా పశువుని వదిలిపెట్టే Remember Jesus. యేసు ప్రభు He జ్ఞాపకం చేసుకో. died for me. ఆయన నా కోసం He చనిపోయారు. shed his precious blood for me. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని His చెందించారు. purpose fulfilled in my life. ఆ ఉద్దేశం నా జీవితంలో So నెరవేర్చబడింది. every time you come to the Lord's table, కాబట్టి ప్రభు బల్లకు వచ్చిన ప్రతిసారి we are encouraged to remember the death of Jesus మనం Christ. యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. What are the things that make us forget అయితే God? అయితే దేవుణ్ణి మర్చిపోవడానికి ఎలాంటి విషయాలు కారణాలు అవుతాయి? Yeah, first thing is మొదటిది ఏంటంటే fortune, మన విధి, wealth, అది ఒక మన సంపద, abundance. ఆ తర్వాత సమృద్ధి. That's what we read in Deuteronomy. ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం అదే One చదివాం. person who forgot God. దేవుణ్ణి మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. For that also God told very clearly in the Bible. ఆ విషయాన్ని కూడా దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో చెప్పాడు. Yeah, God said, when you go into that land, నువ్వు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత your children, your people will ask for a king. మీ ప్రజలు ఒక రాజు కోసం అడుగుతారు. And when you get a king, మీరు ఒక రాజుని మీరు మీకోసం ఏర్పరచుకున్నాక God told him what that king should do. ఆ రాజు ఏం చేస్తాడు? What should the king do? ఏం చేస్తాడు ఆ రాజు? God told him దేవుడు చెప్పాడు వాళ్ళకి, he should get a copy of the scriptures, commandment of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలు ఆ యొక్క లేఖనాలు తెలుసుకుని ఉండాలి. And he should put it in the palace, అతను అవి తీసుకుని అవన్నీ అతని రాజ భవనంలో పెడతాడు. maybe in his office room. అతని ఆఫీస్ రూమ్ లో He has to put it. పెడతాడు. అక్కడ I'll show that verse to you. ఆ వచనాన్ని చెప్తాను. Deuteronomy, ద్వితీయోపదేశ కాండం. God is telling to this young generation who are going to inherit the land of Canaan. ఎవరైతే ఈ వాగ్దాన దేశాన్ని సంపాదించుకోవడానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. Yeah, Deuteronomy chapter 17 ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో and verse 14. 14వ వచనం. When you go into the land, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం, you will ask, we also want a king like all the Gentiles have a king. సమస్త జనముల వలె నా మీద రాజు నియమించుకొందును అనుకున్న ఎడల Then make a king from among your people, brothers. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని అవశ్యంగా నీ మీద రాజుగా Not నియమించుకో. make a foreign person as a god. నీ సహోదరుల్లో ఒకరిని నీ మీదుగా రాజుగా నియమించుకో. That is Babylonian and Assyrian. Don't make them. అది అస్సీరియాలో లేకపోతే బబులోనియల్ని నీ మీద రాజుగా పెట్టుకోవద్దు. Then 16th verse. 16వ వచనం. Let him not go to Egypt to buy horses, తాను గుర్రములను సంపాదించుకోవడానికి ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. because I don't want you to go back to Egypt in the same way. ఎందుకంటే మిమ్మల్ని ఐగుప్తుకి తిరిగి వెళ్ళడానికి నేను ఇష్టపడట్లేదు. So Egypt is compared to the world. ఐగుప్తు అనేది ఈ లోకానికి సంబంధించిందిగా. Pharaoh is compared to the devil. ఈ ఫరో అపవాదికి సూచనగా ఉన్నాడు. From the world only people were delivered. ఆ లోకంలో నుంచే ప్రజలు విడిపించబడ్డారు. We were delivered from this worldly system. ఈ లోక వ్యవస్థ నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. So don't go back to the world. తిరిగి ఆ లోకంలోనికి వెళ్ళొద్దు. Your children are growing. మీ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. They are asking, వాళ్ళు అడుగుతారు, Daddy, my friend is celebrating his birthday. డాడీ నా స్నేహితుడు బర్త్డే ఫంక్షన్ You want to have a party? మనం పార్టీకి వెళ్ళాలి అని. I will go for a party. ఆ పార్టీకి వెళ్తాను అని When అడుగుతారు. my son asked, నా కుమారుడు అడిగినప్పుడు, when he was small, he was asking. చిన్నప్పుడే అడిగాడు అతను. We said no. మేము కాదు అని చెప్పాను. And my wife also said no. నా భార్య కూడా వద్దని చెప్పింది. My wife said, if they are celebrating their house, we can send. మనం వాళ్ళ ఇంట్లో గనక బర్త్డే పార్టీ జరుపుకుంటే పంపించవచ్చు. Their parents will supervise. ఎందుకంటే తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. When they go to hotel, కానీ వాళ్ళు కనుక హోటల్కి వెళ్తే the hotel fellow will tempt with so many things. అక్కడ హోటల్లో వ్యక్తులు ఎన్నో విషయాల చేత వాళ్ళు శోధిస్తారు. They drink and other things. వాళ్ళు తాగడాన్ని వీటి విషయంలో. Some two boys will come, hey, what is party without drink? ఇద్దరు వ్యక్తులు వచ్చి అంటారు, ఏ పార్టీ మందు లేకుండా పార్టీ ఏంటని. Your son will not have strength to refuse that. అయితే నీ కుమారుడికి వాళ్ళని వద్దు అని చెప్పేంత బలం ఉండకపోవచ్చు. Drink. అతను కూడా తాగుతాడు. I have seen young people like that. అలాంటి యవనస్తులు నేను చూశాను. They became alcoholic. వాళ్ళ తర్వాత మద్యానికి బానిసలయ్యారు. They gone away from God. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. How it happened? ఏ విధంగా జరిగింది? The practice of going to hotel. హోటల్కి వెళ్ళడం అనే ఈ అభ్యాసం చేత Going back to Egypt. వాళ్ళు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళడం. God told them, don't go to Egypt.
I don't want you to go to Egypt to buy horses. దేవుడు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తిరిగి గుర్రాలను సంపాదించుకోవడానికి వెళ్ళొద్దు. You have only 10 horses. నీకు 10 గుర్రాలే ఉంటే I will give victory with 10 horses. నీకు ఇంకా 10 గుర్రాలు నేను ఇస్తాను. Don't go to Egypt to buy hundreds of horses. నువ్వు తిరిగి వెళ్ళి అక్కడ వందల కొద్ది గుర్రాలను Very కొనుక్కోవద్దు. clear teaching. చాలా స్పష్టంగా చెప్పారు. 17th verse. 17వ వచనం. Don't marry the Gentile woman. అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. No. 17th verse. Don't marry too many women. అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. When you marry, your heart will backslide. మీరు అలాగా వివాహం చేసుకుంటే నీవు వెనక్కి దిగజారిపోతావు. And when you are sitting in the throne, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు you should not become proud. నువ్వు గర్వించకూడదు. Yeah, don't turn away from the commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞల నుంచి దూరంగా జరిగిపోకూడదు. Then get a copy of the commandment of the Lord. దేవుని ఆజ్ఞల యొక్క ఈ పత్రిని నువ్వు తన కొరకు రాసుకునేవాళ్ళను, and you read it every day. అది ప్రతిదినము మీరు చదవాలి. 20th verse. 20వ వచనంలో ఉంది. When you do like that, మీరు ఆ విధంగా చేసినట్లయితే you and your people will live for many days. తాను తన కుమారులు ఆ ప్రజలు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. Now apply this to King Solomon. ఇది సొలొమోను రాజుకి ఒకసారి అన్వయించి చూద్దాం. What did he do? ఏం చేశాడు? He went to Egypt ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, to buy horses, గుర్రాలను కొనుక్కున్నాడు, to buy wife. అక్కడ నుంచి Because భార్యను he తెచ్చుకున్నాడు. married the daughter of Pharaoh. ఫరో కుమార్తెనే భార్యగా He తెచ్చుకున్నాడు. wanted peace with Pharaoh. ఫరోతో సంబంధం కలిగి ఉన్నాడు, Shortcut. ఎందుకంటే శాంతి కలిగి ఉండటానికి. And he bought lot of silver and gold. ఎంతో వెండిని బంగారాన్ని కొనుక్కున్నాడు. Not only that, many queens came to meet him, gave them lot of silver and gold. అదొకటే కాదు, ఎంతో మంది రాణులు అతన్ని కలవడానికి వెండి బంగారాన్ని తీసుకొచ్చారు. He married lot of wives. అనేక భార్యలను ఆయన వివాహం చేసుకున్నాడు. Exactly in disobedient to these verses. ఈ వచనాలకి సరిగ్గా అతను వ్యతిరేకంగా చేశాడు. He never took a copy and put it in his palace. ఈ ఆజ్ఞల్ని ముద్రించి రాసి తన యొక్క ఆఫీస్ రూమ్ లో పెట్టుకోలేదు. He forgot all those things. మర్చిపోయాడు అన్ని విషయాలు. He forgot God. దేవుణ్ణి మర్చిపోయాడు. Yeah. We read in 2 Kings chapter 11. రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం. No. 1 Kings, I think. 1 Kings chapter 11. మొదటి రాజులు 11వ అధ్యాయం. Yeah. How he backslid? ఏ విధంగా వెనక్కి జారిపోయాడు? 11:3. 11వ అధ్యాయం He 3వ. married many wives and they made him to backslide. అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, వారు ఈయన హృదయమును త్రిప్పివేసిరి. See how much gold and silver he got. ఎంత బంగారము వెండి అతనికి ఉంది. 1 Kings chapter 10 and verse 15. మొదటి రాజులు 10వ అధ్యాయం 15వ వచనం చూస్తే, In 1 year, ఒక్క సంవత్సరంలో he got 666 talent gold. 10-15. First Kings 10. You said 666. Yeah, 616. 16వ వచనం. రాజైన సొలొమోను సిత్తుతో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 రాళ్లను చేయించెను. ఆ డాలు ఒక్కింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. I started searching and converting into the kilograms. దాన్ని ఆ తులము అనే దాన్ని కిలోగ్రామ్స్ లోకి మార్చి చూసినప్పుడు 22,674 kilograms of gold. 22,670 కేజీలు వచ్చిందంట. What is the value? ఎంత దాని విలువ? $3 billion. 3 బిలియన్ల అమెరికా డాలర్లు. Multiply by 90. అంటే దాని 99 రూపాయలతో మల్టిప్లై. So many billion Indian rupees. అన్ని బిలియన్ రూపాయలు అవుతాయి. For 1 year. ఒక్క సంవత్సరంలో 1 year his savings. అతని యొక్క సంపాదన ఒక సంవత్సరానికి. He put heavy taxes on people. ప్రజల మీద ఎన్నో పన్నులు విధించాడు. To build palace after palace. ఆయన భవంతి తర్వాత భవంతి నిర్మించాడు. So many wives, no, they also wanted palaces. ఎంతో మంది భార్యలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో భవనం. Heavy burden on people. ప్రజల మీద ఎంతో భారం. For his luxurious life. ఆయన గొప్పగా జీవించడానికి. His son Rehoboam, ఆయన కుమారుడైన he రెహోబోము, learned from his father. ఆయనకు తండ్రి గురించి తెలుసు. He made it even worse. అతను ఇంకా నాశనకరంగా జీవించాడు. People were begging and pleading. ప్రజలంతా కూడా బతిమాలుతా ఉన్నారు, Have mercy. కనికరించు. He refused. దాన్ని తిరస్కరించాడు అతను. Fortune makes Solomon to forget God. ఈ గొప్ప విధి అతన్ని ఏం చేసిందంటే తిరిగిపోయేట్టు చేసింది. 1 Kings chapter 11 and 9th verse. చెప్పండి.
11 and verse 9. 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. Even then, God was very gracious because he was the son of King David. దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు, దాన్ని బట్టి అతను ఎంతో కృప కలిగి కనికరం కలిగి ఉన్నాడు దేవుడు. 2 times he appeared, 2 సార్లు దేవుడు ఆయన కనిపించాడు. but he refused to repent. కానీ అతను మారు మనసు పొందటాన్ని తిరస్కరించాడు. He's a man who wrote Proverbs. అతను సామెతల గ్రంథాన్ని రచించాడు. He wrote Ecclesiastes. ప్రసంగి రచించాడు. So many things he wrote. ఎన్నో విషయాలు ఆయన రాశాడు. But where is he? ఎక్కడున్నాడు? Fortune makes you forget God. నీ విధి దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుందేమో, నీ అదృష్టం. Yeah. Love of money is the root of all evil. ధనాశ పాపములన్నిటికీ కూడా మూలమై ఉంది. Number 2, రెండవది alternate to God. దేవునికి ప్రత్యామ్నాయం. Especially young people. యవనస్తులైన వాళ్ళు Alternate to God may be a girl whom you love. దేవునికి ప్రత్యామ్నాయము నువ్వు ప్రేమించే ఒక అమ్మాయి అయి ఉండొచ్చు. Nothing goes into your ears. చెవులకి ఏది వినపడదు. ఇంకా For you, God is that. నీకు దేవుడు ఎవరంటే అమ్మాయి, Or it may be young girl. లేదా ఒక అమ్మాయి యవన స్త్రీ అయితే. Yeah. In Jeremiah we read ఇర్మియాలో మనం చదువుతాం, chapter 2 and verse 13. 2వ అధ్యాయం 13వ వచనం. You have chosen broken cisterns. Broken vessels like jar. మీరు పగిలిపోయినటువంటి ఒక పాత్ర వలె ఉన్నారు. Yeah. Jeremiah chapter 2 and verse 13. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. Yeah. You have left the living waters. మీరు జీవజలముల ఊటనే నన్ను విడిచి ఉన్నారు. And you have taken parts which are cracked. Whatever you put, it leaks. కాబట్టి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. So what is your alternate to God? దేవునికి ప్రత్యామ్నాయంగా ఏముంది నీకు? Lord, I don't want to have anything in the place of God. దేవుని యొక్క స్థానంలో నాకు ఏది ఉండకూడదు ప్రభువా. Maybe your job, అది నీ ఉద్యోగం కావచ్చు, your career, నీ యొక్క కెరియర్ కావచ్చు, your property, నీ యొక్క ఆస్తులు కావచ్చు, or somebody. ఏదైనా ఎవరైనా వ్యక్తులు కావచ్చు. For some people, it may be father or mother. కొంతమందికి అది తల్లి తండ్రులు కావచ్చు. Yeah. Nobody should take the place of God. ఎవ్వరు కూడా దేవుని యొక్క స్థానాన్ని తీసుకోకూడదు. Number 3, మూడవదిగా we may become blind, నీవు గుడ్డివాడు అయిపోతావేమో. that we don't see God. దేవుని చూడనంతగా, We forget God. దేవుని మర్చిపోయేంతగా. In Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20 and 21. 21వ వచనాలు. Revelation 3, 20, 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20, 21. The elder of the Laodicean church, లవోదికీయ సంఘంలో ఉన్న పెద్దకి చెప్తున్నారు ఇలా. he says, I am rich. అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను I am all right. I am all right. నేనంతా సరిగానే I ఉన్నాను, have everything. ప్రతిదీ నాకుంది, No shortage. ఏం కొదువు లేదు. But what is his actual standard? కానీ అతని నిజమైన స్థితి ఏంటి? Actual state? అతని యొక్క నిజమైన స్థితి God says, దేవుడు ఏం చెప్తున్నాడు you అంటే, are blind. నువ్వు గుడ్డివాడు, You are naked. నువ్వు వస్త్రహీనుడు, You are poor. నువ్వు దరిద్రుడు. Yeah. You are miserable. So, Nirbhagyam. 28, 21. Yeah. Revelation, ప్రకటన గ్రంథం chapter 3 3వ అధ్యాయం and verse 17. Revelation 3:17. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. Yes, backslidden. వెనుక జారిపోయి ఉన్నాడు అతను, But does not know that he is backslidden. కాకపోతే అతను వెనుక జారిన స్థితిని అతను గ్రహించలేకున్నాడు. Forgot God. దేవుని మర్చిపోయాడు. But think that he is rich. కానీ అతను ధనవంతుడు He అనుకుంటున్నాడు, has everything. అన్ని ఉన్నాయి అనుకుంటున్నాడు. Yeah. We have to be careful. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Lord, give me clear vision. ప్రభువా, నాకు సరైన కంటి చూపును Give దయచేయి, me bright eyes, Lord. నాకు ప్రకాశవంతమైన కంటిని దయచేయి. And Revelation 2:4. ప్రకటన గ్రంథం 2:4, You have left the first love. నీవు నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి. Yeah. Then you forget God. ఆ విధంగా దేవుడిని మర్చిపోయావు నువ్వు. Revelation 2:4. ప్రకటన గ్రంథం 2:4, You have left the first love. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. Lord, I want to love you, Father. ప్రభువా, నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను, Because you first loved me. ఎందుకంటే నీవు నన్ను I ప్రేమించావు. want to love you, Lord. నేను నిన్ను ప్రేమించాలి So ప్రభువా. many sins you have forgiven me. ఎన్నో పాపాలలో నన్ను I క్షమించావు. want to be grateful to you, Lord. నేను నీ కొరకు నాయన కృతజ్ఞత కలిగి ఉండాలి. Let us love God fervently. కాబట్టి ప్రభువుని తీక్షణంగా మనం ప్రేమించాలి. And the last one which can make us forget God is, దేవుణ్ణి మనం మర్చిపోయేలా చేసే చివరి విషయం ఏంటంటే, let us turn to Matthew మత్తయి సువార్త and chapter 23. 23వ అధ్యాయం.
Here we see a group of people. ఇక్కడ ఒక గుంపుని మనం చూస్తున్నాం. They were teaching the correct doctrine ఎవరైతే సరైన బోధన బోధిస్తున్నారో సిద్ధాంతాలని, and they were preaching. వాళ్ళు బోధిస్తున్నారు. And they used to sit in the first row in the church, సంఘంలో వాళ్ళు మొదటి లైన్ లో కూర్చుంటారట, not in the last row, చివర్లో కాదు, first row. మొదటి లైన్ లో. Yeah, is it good or not? అది మంచిదా కాదా? It's good. మంచిదే. And they were praying వాళ్ళు ప్రార్థనలు కూడా చేస్తారు, big prayers. పెద్ద పెద్ద ప్రార్థనలు. Praying is good or not? ప్రార్థన చేయడం మంచిదే కాదా? Good. మంచిదే. They prayed for everybody. వాళ్ళు అందరి కోసం ప్రార్థన చేస్తారు. And they were also going for outreach work, అయితే వాళ్ళు ఇతర స్థలాలకు వెళ్ళి కూడా పరిచయం చేస్తా to ఉంటారు. preach the gospel, దేవుని సువార్తను బోధిస్తా ఉంటారు. going to many countries. వేరే దేశాలకు కూడా వెళ్తారు. Is it good or not? అది మంచిదే కాదా? It's good. మంచిదే. They were giving offerings to God, దేవునికి వాళ్ళు ఆ కానుకలు ఇస్తారు, tithe to God, దేవునికి దశం భాగం ఇస్తారు, very correctly. సరిగ్గా ఇస్తారు. Very good. మంచిదే అది కూడా. When they come to church, కానీ సంఘానికి వచ్చినప్పుడు they wash the vessels. వారి యొక్క ఉపకరణాలన్నింటినీ పాత్రలు They wash the plates. వాళ్ళు కడుక్కుంటారు పాత్రలు. Have you seen people like that? అలా మీరు ఎవరైనా చూసారా? What will you say? అలా వాళ్ళని చూస్తే మీరు ఏమంటారు? Humble people, ఎంత దీనిలైన ప్రజలు, spiritual people, ఎంత ఆత్మీయులు, they're washing vessels. వాళ్ళ పాత్రలు వాళ్ళే కడుక్కుంటున్నారు. All these things they were doing. ఇవన్నీ వాళ్ళు చేస్తా ఉన్నారు. And they also buy a land for graveyard, సమాధికి వాళ్ళకి స్థలాన్ని కొనుక్కుంటున్నారు, put a compound wall, ఒక గోడ కట్టించుకుంటున్నారు, conduct funeral service very correctly. సమాధి కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. But do they know God? కానీ వారు దేవుని ఎరిగి ఉన్నారా? God says, woe, Jesus says, woe unto you, అయ్యో అయ్యో అంటున్నాడు దేవుడు. because they know the routine things. వారు అన్ని సరిగా చేస్తున్నారు, They don't know the God. కానీ దేవుని ఎరగలేదు వాళ్ళు. It is a danger. ఇదే ప్రమాదం. We may come to church, మనం సంఘానికి రావచ్చు, we may take part in the Lord's table, మనం ప్రభు బల్లో పార్టిసిపేట్ we చేయొచ్చు, may sing songs, మనం పాటలు పాడొచ్చు, give offering, కానుకలు ఇవ్వచ్చు, outreach work, బయట కార్యక్రమాలు చేయొచ్చు, wash vessels, put chairs. చర్చ్ లో ఇవన్నీ సరిగా. Wonderful brother, wonderful sister, ఒక మంచి సహోదరుడు, మంచి సహోదరువి, but God is not there. కానీ దేవుడు లేడు అక్కడ. It has become a routine. అదంతా ఒక ఆచారం అయిపోయింది. You can forget God, దేవుని మర్చిపోయావు, but still get a good name in the church. కానీ ఇప్పటికీ కూడా నీకు సంఘంలో మంచి పేరుంది. It is called deception. ఇది మోసం అని చెప్తాం. So Bible says, let us not forget God. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మర్చిపోవద్దు, Remember God. దేవుని జ్ఞాపకం చేసుకో, Sing songs unto God. దానికి ఆయన కోసం పాటలు పాడు. When you are alone, నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు let the songs come to your mind. ఆ పాటలు నీ హృదయంలోకి రావాలి. Mean those songs. ఆ పాటల అర్థాన్ని తెలుసుకో, Pray. ప్రార్థన చేయి. Bible says, pray always. ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటుంది బైబిల్. Helpless dependence on God. నిస్సహాయ స్థితి, దేవుని మీద ఆధారపడేది. Jesus says, abide in me. యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు, Then you can give fruit. అప్పుడు ఆ విధంగా మనం ఫలాన్ని బయటకి చూపించగలం. So we have learned a lesson మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం, that we can forget God. దేవుని మర్చిపోయే అవకాశం ఉంది అని. How all we can forget God? మనందరం కూడా దేవుని ఏ విధంగా మర్చిపోగలం? Fortune, అదృష్టం, or alternate to the love of God. దేవుని యొక్క ప్రేమకు ప్రత్యామ్నాయం. We can become blind. మనం గుడ్డివారంగా అయిపోవడం, We can lose the first love. మొదటి ప్రేమను విడిచిపెట్టడం, Our spiritual life can become a routine. మన ఆత్మీయ జీవితం అనేది ఒక అలవాటుగా అయిపోవడం. Let us be very careful about these things. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Like God told in Deuteronomy, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పినట్టుగా now we have the Bible, written Bible. ఇప్పుడు మనకి రచించబడిన బైబిల్ ఉంది. Read it very prayerfully. దాన్ని చదవండి ప్రార్థనా పూర్వకంగా. May God help us. దేవుడు మనకు సాయం చేయను కాదు. Shall we pray? ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, how much, Lord, you are concerned for us, మా కొరకు మీరు ఎంత పట్టింపు కలిగి ఉన్నారో కదా. that we should not forget you, Lord. మేము మిమ్మల్ని మర్చిపోకుండా ఉండలాగున Help us to remember you every day. ప్రతి రోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం Remember చేయండి. your word, Lord. మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, Remember the saints, Lord. మా పాపాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి, Remember the brothers and sisters, Lord. మా యొక్క సహోదరులు జ్ఞాపకం చేసుకోవడానికి, Take away all evil things from our mind. మాలో ఉన్నటువంటి అన్ని చెడు విషయాలను తీసివేయండి. Let us become like babies for evil things, మేము చెడ్డ విషయాల్లో శిశువులుగా ఉండాలి ప్రభు, and grown up people for good things, Lord. మంచి విషయాల్లో ఎదిన వారంగా ఉండడానికి సహాయం Bless every one of us, Lord. Gather here మాలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించండి ప్రభు. till our end, Lord, or till we see you. మేము మా జీవిత చివరి వరకు మిమ్మల్ని చూసు వరకు We want to remember and we stay in humility. మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దీనులుగా ఉండలాగున In Jesus' name we pray. సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.
థ్యాంక్ యూ బ్రదర్. అలాగే విజయ్ కుమార్ అన్న కూడా థ్యాంక్ యూ, మరి ట్రాన్స్లేషన్ అద్భుతంగా చేసినందుకు. రేపు షెడ్యూల్లో మార్పులు ఒక్కసారి మీరు గమనించగలరు. రేపు 9 to 10 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత 10 to 10:15 సాంగ్స్. 10:15 కి మనకి ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో జాక్ పూనన్ గారు వస్తారు కాబట్టి 10:15 కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేయబడుతుంది. సో అందరూ ఎర్లీగా వస్తే కనుక మనం టైం కి ఖచ్చితంగా మనం ఆన్లైన్ లో అటెండ్ అవ్వగలుగుతాము. అలాగే వచ్చేసరికి ఫస్ట్ మొత్తం రేపంతా యూత్ మీటింగ్స్ ఉంటాయి. 12 కి ఫస్ట్ యూత్ మీటింగ్ ఉంటది. మధ్యలో ఒక సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఒకటి తీసి యూత్ కే ఇచ్చాము. లాస్ట్ లోకి వచ్చేసరికి 5:45 to 7 వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటది, యూత్ అండ్ అడల్ట్స్ అందరికీ కలిపి. దాని ముందు సండే స్కూల్ వాళ్ళది చిల్డ్రన్ సాంగ్స్ ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా 10 minutes ఉంది కాబట్టి ఒక్కసారి అందరం కలిసి, మరి సిఎఫ్సి విజయవాడ సంఘం అందరూ ఉన్నారు కాబట్టి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాము, బ్రదర్ తోను సిస్టర్ తోను. బ్రదర్ అండ్ సిస్టర్, వీ వాంట్ టు హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో విత్ యువర్ ఫ్యామిలీ. లాస్ట్ టైమ్ ఆల్సో వీ మిస్డ్, సో వీ వాంట్ టు హ్యావ్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్. ప్లీజ్, ఐ వాంట్ యూ టు బీ విత్ అస్. అండ్ I thank both brother and sister once again. Really they are having a tight schedule. అంటే చాలా ఈ మంత్ అంతా వాళ్ళకి చాలా టైట్ షెడ్యూల్ ఉంది. లాస్ట్ వీక్ కాకినాడ వెళ్ళారు, మళ్ళీ మన దగ్గరికి అడగంగానే మన దగ్గరికి వచ్చారు. మళ్ళీ 25th to 28th వాళ్ళకి యూత్ మీటింగ్స్ ఉన్నాయి, చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ we see that your love upon our churches is so great. అండ్ 2 నిమిషాలు మనము కళ్ళు మూసుకొని ఎళ్ళ దేవుడి వాళ్ళ మనకు అన్నిటి విషయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాము. 2 నిమిషాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరు మౌనంగా ఉండొద్దు. ఫర్ 2 minutes వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ డే. క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఆల్, అందరూ ప్రతి ఒక్కళ్ళు మరి ఈ నిమిషాన్ని బట్టి నిజంగా ప్రతి ఘనత మహిమ అంతా కూడా దేవుడికే చెల్లిద్దాము ఈ రోజు అంతటిని బట్టి. అలాగే రేపటి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి, మొత్తం ఆయనకే మహిమ చెల్లాలి. యూత్ విషయమై భారం కలిగి నిజంగా దేవుడు తన యూత్ అందరితో మాట్లాడాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి అన్ని విషయంలో సహకరించారు దేవుడు. మరి వాతావరణ విషయంలో హెల్ప్ చేశారు, ఫుడ్ విషయంలో హెల్ప్ చేశారు, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ జర్నీ విషయంలో హెల్ప్ చేశారు. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసినందుకు మనం వందనాలు చెల్లిద్దాం. అలాగే మరి అందరు ఇక్కడ స్టే చేయడానికి, మరి చిల్డ్రన్ కి కూడా మంచి హెల్త్ ఇచ్చి ప్రతి ఒక్కరు రావడానికి, దూరంగా మరి గుంటూరు బ్రదర్స్ ఇక్కడ క్షేమంగా రావడానికి, తిరిగి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు దేవునికి థ్యాంక్స్ చెప్పవలసింది కోరుచున్నాను. నిజంగా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా తండ్రి, దాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి కూడికి అంతయు తండ్రి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి నీ వాక్యంతో నింపినందుకు వందనాలు ప్రభా. నిజంగానే ప్రభా నీ ఆహారంను మాకు దయచేసావు ప్రభా, మమ్మల్ని పోషించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా రేపటి కార్యక్రమం అంతయు కూడా తండ్రి మీ హస్తాల్లోకి అప్పగిస్తున్నాం. రేపు కూడా మీరే ఘనత పొందాలి, ఇక్కడ మా మధ్య మీరు ఉండాలి ప్రభా, మాతో మాట్లాడండి, మమ్మల్ని నీ శిష్యులుగా ఏర్పరచమని. నిజంగానే ప్రభా ఈ విజయవాడ ప్రాంతంలో అలాగే గుంటూరులో కూడా ప్రభా మీ సాక్షి బిడ్డలుగా మీ ముందుటకు మమ్మల్ని మీరే ఎక్యుపై చేయమని, మా హార్ట్స్ ని మీరు నింపమని కోరుచు. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభా నేసినాం బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి ఫోటో సెషన్ దిగుదాము, అందరూ అరేంజ్ అయితే త్వరగా దిగొచ్చు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి డిన్నర్ అరేంజ్ చేయబడింది, ప్రతి ఒక్కరు డిన్నర్ చేసి వెళ్ళవలసింది కోరుతున్నాము.